సేన జై మార్కండేయ గట్టిగాను రే జై మార్కండేయ తుమ్మ రాములు గారు అధ్యక్షులు పద్మశాలి మురళి గారు వెళ్ళి కంపల్సరీగా కూర్చున్నాము. మురళయ్య గారు గారికి అదేవిధంగా ఒక కుర్చీ ఇక్కడ ఆ ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని చేనేత వృత్తి వెనుకబడి మున్సిపల్ చైర్మన్ బిల్లు కృష్ణారావుకి, సోదరులు మాజీ ఎంపీపీ డాక్టర్ రమేష్ ఈ వృత్తిని నమ్ముకున్నటువంటి వ్యక్తి అదేవిధంగా ఇద్దరు పక్క శాంతమ్మ ప్రతి మీటింగ్ సందర్భంలో మాట్లాడుకుంటాను, కానీ నీవు ఇంటికి అక్కడ చెప్తున్నాను సార్ మీరు రాదని చెప్పలే. కానీ దురదృష్టం అనేది నచ్చలేదు. మీరు రావడానికి ఆమె వెహికల్ కూడా నేను అరేంజ్ చేయడానికి చేస్తాను, కానీ మీరు వస్తే మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అందులో మనం నా లెవెల్లో ఎమ్మెల్యే లెవెల్ చేయడానికి ఏమిటో చెప్పు ఒకసారి. ఎమ్మెల్యే లెవెల్లో బకాయిలు మాఫీ కావాలంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం, సంబంధించిన మంత్రి గారి దగ్గరికి వెళ్దాం, మనకేమన్నా అవకాశం ఉందా? మరి ఎందుకంటే అది డిఫాల్టర్ కింద పడ్డాయి, మరి డిఫాల్టర్ కింద పడ్డటువంటి డబ్బులను మాఫీ చేయడానికి ఏదైనా సోర్స్ ఉందా? ఒకవేళ సోర్స్ లేకుండా ఈ ప్రాముఖ్యత రాయంటున్నా మనం చేసే ప్రయత్నం చేద్దాం. సపరేట్ అబ్బాయి మనమే 50,000 లక్షలు తయారు చేద్దాం. 40 నాకు ఇస్తుంటాం అనుకుంటున్నాం. ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేయగా ఒకవేళ కాలేదు అంటే ఒకవేళ ఆ నామ్స్ వర్తించలేవు, మాఫీ చేయడానికి అవకాశం లేనప్పుడు మన ఆల్టర్నేటివ్ దానికి ఒక మార్గం అన్వేషిద్దాం. Marks the beginning of a new journey. Occasion, sir, your dedication to public service. దీపం ప్రజ్వాల్య సుల్తానాబాద్ ఇంకా వేదిక పైన చాలామంది కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్ శ్రీ రమేష్ గారు. ఈ ఫ్రెషర్స్ డే కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి అనంటే, ఒకేసారి కళాశాల వాతావరణంలోనికి అడుగుపెట్టినప్పుడు వాళ్ళ లోపల ఉండేటువంటి ఆ భయము, ఆ కొత్తదనము అవన్నీ పోగొట్టి మరి కళాశాలలోని సీనియర్ మరి ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేది సెకండ్ ఇయర్ విద్యార్థులు మాత్రమే. మరి మీరు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అంటే మీ జూనియర్స్కి కొత్తగా కళాశాలలో అడుగుపెడుతున్న వాళ్ళకి మీరు వెల్కమ్ చెప్తున్నారు. మరిగా మీరు చదువుల లోపల కానీ ప్రవర్తన లోపల కానీ వారికి మా విద్యార్థులకి కొన్ని విన్నపాలు ఉన్నాయి. అవి చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందంటే మీకు ఏ ఇబ్బంది లేదు. మనం ట్యాంక్ పండవచ్చు, ఇటు స్టేడియం నడవచ్చు. అందరికీ సార్ ఒక నిమిషం సార్ పట్టుకోండి. తిరిగి వెళ్ళాల్సిందిగా మరొకసారి కూర్చున్నాను సార్.
నాన్న కానీ మీ అమ్మ కానీ వ్యవసాయం పని చేసుకొని మరి రెక్కాడితే డొక్కాడినటువంటి కుటుంబాలకు వెళ్ళి వచ్చినటువంటి మరి విద్యార్థులు మీరంతా. ఎప్పుడో మార్నింగ్ మరి ఉదయం మీ నాన్న అమ్మ వ్యవసాయం పనులకు వెళ్తే, వ్యవసాయ కూలీ పనులకు వెళ్తే మీరు మార్నింగ్ 9-9:30 కాలేజీకి వచ్చి మళ్ళీ ఈవినింగ్ 4 గంటల దాకా మరి కొంతమంది తినక కూడా ఉండి చదువుకునేటువంటి పిల్లలు ఉన్నారు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఈ రాష్ట్రంలో మరి ఇంటర్ విద్యార్థి పిల్లలకు మరి మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా మనం అతి త్వరలో మన సుల్తానాబాద్ జూనియర్ కళాశాల కూడా మనకు ప్రారంభమవుతా ఉన్నది. రాబోయే కొద్ది రోజులనే నేను ఈ అకాడమిక్ ఇయర్కి స్టార్ట్ అయితే అనుకున్నాం. పెద్దపల్లి నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నియోజకవర్గానికి ఒకటి పెడతా ఉన్నామంటే దాన్ని మనం ఇవాళ సుల్తానాబాద్ జూనియర్ కళాశాలనే హై స్కూల్నే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇక్కడనే పెట్టుకోబోతా ఉన్నాం. అంటే మనకు ఇదే కళాశాల ఇదే హై స్కూల్ ప్రిన్సెస్ ఏరియాలో మరి నర్సరీ నుండి స్టార్ట్ అయ్యి ఇంటర్ వరకు ఇదే కళాశాల రేపు రాబోయే 2 సంవత్సరాల అంటే ఇంకొక మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ ముందే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ వరకు పూర్తిగా స్టార్ట్ అయ్యి ఎక్కడ ఒక టాయిలెట్స్ కావాలన్నా కనీసం ఒక స్కూల్ బిల్డింగ్ ఉడితే కూడా కనీసం వర్షం పడి నీళ్ళు కారితే కూడా దాన్ని రెనోవేషన్ చేసే పరిస్థితి లేకుండే ఇవాళ ఈ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ పిల్లలందరూ మన 800 కోట్ల రూపాయలు వెచ్చించి ఇవాళ ఇది ఇంటర్ విద్యార్థులకు కానీ అటు ఏదైతే హై స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ అటు మిడ్ డే మీల్స్తో పాటు మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా మరి చేసేటువంటి ఆలోచన ఇలా ప్రభుత్వం చేసింది. ఆల్రెడీగా స్టార్ట్ అయింది. ఆగస్టు 15 లోపల మరి అన్ని స్కూళ్ళల్లో అన్ని కాలేజీలల్లో పెట్టాలనేది ప్రభుత్వ సంకల్పం.